ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మరియు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హెచ్సిఈ భూముల వేలాన్ని ఆపాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పాల్వంచ పట్టణంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర 400 ఎకరాలు ఉన్నటువంటి హెచ్సియు భూములను కావాలని ప్రైవేటీకరణకు ప్రైవేట్ వాళ్లకు దారాదత్తం చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకొని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇచ్చే కమిషన్ల కోసం ఆ భూముల్ని ప్రైవేటీకరణ చేయడానికి బుల్డోజర్లు తీసుకొని జేసీబీలు తీసుకొని 4 రోజులుగా కోర్టుకు సెలవులున్న నేపథ్యంలో కోర్టులో కేసు ఉన్నా గానీ ఇంకా ఎటు 10వ తారీఖు వాయిదా ఉన్నా గానీ అది పట్టించుకోకుండా జేసీబీలు పట్టుకొని బుల్డోజర్లు పట్టుకొని ఈరోజు విద్యార్థుల మీదకి ఒక రౌడీల్ని అదేవిధంగా మానబంధాలు మర్డర్లు చేసిన వాళ్ళను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేసుకుంటూ విద్యార్థుల్ని లాక్కెళ్లడం ఈడ్చికెళ్లడం మహిళలను చూడకుండా కానీ బట్టలు చినిగినటువంటి విద్యార్థులు బట్టలు చింపి తీసుకెళ్తున్న అనేక వందల మంది పోలీసులు యూనివర్సిటీని చుట్టుముట్టి యూనివర్సిటీ భూముల్ని ప్రభుత్వమే ప్రైవేటీకరణకు దారాదత్తం చేయడం కోసం ప్రయత్నిస్తుంది. విద్యార్థులు ఎక్కడి నుంచో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఆ యూనివర్సిటీలో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకోవడం జరుగుతుంది. ఎవరు కూడా వాళ్ళ ప్రైవేట్ ఆస్తి కోసం కొట్లాడతలేరు. ప్రభుత్వం కాపాడాల్సిన ఈ భూముల్ని ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేస్తూ దారాదత్తం చేయడం కోసం ఇట్లా చేయడం ఈ చర్యను మేము ఖండిస్తున్నాం. విద్యార్థులందరికీ కూడా మేము సపోర్ట్ గా నిలుస్తున్నాం. మా బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుంచి అదేవిధంగా విద్యార్థి సంఘం నుంచి కూడా యూనివర్సిటీ విద్యార్థులకు మేము సపోర్ట్ గా నిలుస్తున్నాం. రాబోయే రోజుల్లో వాళ్ళు చేసే కార్యాచరణకు కూడా మా వంతు మద్దతు తప్పకుండా ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ అడవుల్లో 400 ఎకరాల అడవుల్లో వీటిని మొత్తం అడవులను తీసేస్తే అటవీ సంపద పోతుంది. వన్యప్రాణులన్నీ కూడా 233 రకాల వన్యప్రాణులు ఉన్నాయి. ఆ అడవుల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలున్నాయి. అనేక మంది శాస్త్రవేత్తలు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఆ సంపదను కాపాడటం కోసం కొట్లాడుతున్నారు. వాళ్ళందరికీ కూడా మా మద్దతు ఉంటది. అంతేకాకుండా ప్రభుత్వం చెప్తుంది ఈ 400 ఎకరాలు మేము తీసుకున్నాం, వీళ్లకు దాని బదులు వేరే 397 ఎకరాలు చూపించామని చెప్పి అదేదో వీళ్ళు చేసే ప్రైవేటీకరణ ఆ డెవలప్మెంట్ ఆ బిల్డింగ్లన్నీ కూడా 397 ఎకరాల్లో వీళ్ళు కట్టుకోవచ్చు కదా, విద్యార్థి భూములను అట్లే వదిలేయచ్చు కదా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము. జై తెలంగాణ.